సైలెంట్ కిల్లర్ చక్కెర వ్యాధిని నియంత్రించడం ఆ గ్రామ లక్ష్యం. అందుకే ఎలాంటి ఖర్చు లేకుండా మందులు వాడకుండా మధుమేహం మహమ్మారిపై యుద్ధం చేస్తూ ఆ వ్యాధిని తరిమి కొడుతున్న ఆ గ్రామం ఎక్కడుందో తెలుసుకోవాలంటే కరీంనగర్ జిల్లాకు వెళ్లాల్సిందే. ప్రస్తుత సమాజంలో జనాభా ఎంత వేగంగా పెరుగుతోందో అంతే స్థాయిలో షుగర్ వ్యాధి వ్యాప్తి చెందుతోంది. ఆహారపు అలవాట్లు, మారిపోయిన మనిషి జీవన విధానం ఈ వ్యాధిని వేగంగా వ్యాప్తి చెందేలా చేస్తోంది. ఈ ప్రమాదాన్ని గమనించిన ఈ గ్రామస్తులు ఎలాంటి మందులు వాడకుండా ఖర్చు లేకుండా వ్యాధులను నిర్మూలించేందుకు కంకణం కట్టుకున్నారు. ఇది కరీంనగర్ జిల్లా కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామం. ఇక్కడ సుమారు 2000 మంది వరకు జనాభా నివసిస్తోంది. అయితే అన్ని ఊళ్ల కన్నా ఈ ఊరు భిన్నమైన పద్ధతులను అవలంబిస్తోంది. సాధారణంగా రోగమొస్తే ఇంగ్లీషు వైద్యం పట్ల సుముఖత చూపుతారు. కానీ ఈ గ్రామస్తులు ఎలాంటి వ్యాధి వచ్చినా సరే నాడీ యోగా, సుజోకు థెరపీ ద్వారా ఆ వ్యాధిని నయం చేస్తారు. ఈ ఊళ్ళో ఆధ్యాత్మిక ప్రభావం చాలా ఎక్కువే. ఈ కారణంగా కొన్నేళ్లుగా ఊళ్ళో యోగాని ప్రవేశపెట్టారు. ఒకరితో మొదలైన యోగా ఇప్పుడు ఊళ్ళోని వారందరూ చేస్తున్నారు. గ్రామస్తుల ఆసక్తి గమనించిన ఏపీ, తెలంగాణ కార్యదర్శి శశికాంత్ శర్మ 2 ఏళ్ల క్రితం ఈ ఊళ్ళో నాడీ యోగా, సుజోకు థెరపీ శిక్షణ ఇచ్చారు. కొరియా దేశంలో సుజోకు థెరపీలో ఎండీ చేసిన శశికాంత్ శర్మ వ్యాధుల బారిన పడ్డ వారికి మందులు లేకుండా ఎలా నయం చేసుకోవచ్చో శిక్షణ ఇచ్చారు. దాంతోపాటు షుగర్ వ్యాధిని పూర్తి స్థాయిలో నియంత్రించుకోవటం, అలాగే కొత్తగా ఆ వ్యాధి బారిన పడకుండా నాడీ యోగాలో నిత్యం అమైకం అవడాన్ని గ్రామస్తులు అలవాటు చేసుకున్నారు. ఉదయం 6 నుంచి 8 గంటల వరకు గ్రామంలో 300 మందికి పైగాని యోగా చేస్తారు. దాంతోపాటు దీర్ఘకాలిక వ్యాధుల నిర్మూలన కోసం సుజోకు థెరపీ వైద్యం చేసుకుంటారు. కొరియాలో అత్యంత ప్రాచుర్యం పొందిన సుజోకు థెరపీతో ముందు వ్యాధి లక్షణాలను గుర్తిస్తారు. ఆపై చేతి వేళ్లలో ఉండే కండరాల ఆధారంగా సమస్య ఉన్న నరాన్ని గుర్తించి ఆ నరంపై పెసరు విత్తనం పెడతారు. దాంతో నొప్పి, మరే ఇతర ఇబ్బందులు లేకుండా వ్యాధి తగ్గిపోతుందని చెబుతున్నారు. నాడీ యోగా అనేది ఏదో సూక్ష్మంలో మోక్షము అనే విధంగా, అంటే తక్కువ సమయం లోపల దాని యొక్క రిజల్ట్ ఇచ్చే విధంగా ఈ నాడీ యోగా ఉంది. అన్నిటికంటే కూడా శ్రేష్టమైనదిగా మేము భావించడం. అవన్నీ చేసినప్పటికీ కూడా దీని లోపల చాలా తక్కువ సమయం లోపల మనిషికి ఒక మంచి స్థాయి లోపల నిలబెట్టగలిగేటువంటి ఒక శక్తి, అట్లాంటి మార్గం ఇందులో ఉంది. కాబట్టి దీన్ని ఎన్నుకొని ఇక్కడ ఫస్ట్ ఒక 6 మెంబర్తోనే స్టార్ట్ అయ్యి అది ఒక 10 మంది, 20 మంది, ఇప్పుడు దాదాపు ఒక 300 మంది ఈ నాడీ యోగా అభ్యాసం చేసి వెంటనే వారి యొక్క నొప్పులు ఎట్లాంటి అంటే ఆపరేషన్ స్థాయికి వెళ్ళినటువంటి ఒక నడుము నొప్పులు కానీ, సయాటిక పెయిన్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా తగ్గించుకున్నారు. వాళ్ళు ఎంతో హ్యాపీగా ఈరోజు ఆనందంగా వాళ్ళు జీవిస్తారు. ఫస్ట్ నాకు బీపీ ఉండే, నేను బిజినెస్ ఫీల్డ్లో ఉన్నా. అయితే నాది MBA కంప్లీట్ అయింది. బీపీ ఉంటే మా ఫ్రెండ్ చెప్పిండు నాడీ యోగా ద్వారా బీపీ, షుగర్ అన్నీ కూడా కంట్రోల్ అవుతాయని చెప్పారు. దాని ద్వారా నేను తెలుసుకొని నాడీ యోగా కార్యక్రమానికి వెళ్తే ఆటోమేటిక్గా బీపీ అనేది కంట్రోల్ అయిపోయింది. ఇప్పుడు ట్యాబ్లెట్స్ లేకుండా కూడా నేను కంట్రోల్లో ఉండగలుగుతున్నా. నేను కూడా సుజోక్లో బేసిక్ కోర్స్ కంప్లీట్ చేయడం జరిగింది. దాంట్లో పెయిన్ మేనేజ్మెంట్ థెరపీ నేర్చుకున్నాము. దాంట్లో ఒక 3 మినిట్స్ నుంచి 5 మినిట్స్ లోపు ఎట్లాంటి పెయిన్ అయినా రిలీఫ్ దీంట్లో ఇవ్వడం జరుగుతుంది. అయితే స్వామీజీ వచ్చేసి దాంట్లో ఇప్పుడు షుగర్ పేషెంట్స్కి కానీ, బీపీ పేషెంట్స్కి కానీ అన్నిటికీ ఫాలోఅప్లు ఉన్న వాళ్ళకి వితౌట్ మెడిసిన్తో అన్నీ కూడా కంట్రోల్లో ఉండే విధంగా ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఈ సుజోకు థెరపీలో ఎలాంటి మందులను వినియోగించరు. అలాగే డయాబెటిక్ సమస్యలు కూడా మందులు లేకుండా పూర్తిగా నయమవుతున్నాయి. హై లెవెల్ షుగర్ ఉన్నవారు కూడా ఇక్కడ ట్రీట్మెంట్తో నయం చేసుకున్నారని పైడిమడుగు గ్రామస్తులు చెబుతున్నారు. చాలా మంది చాలా ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్తో టాబ్లెట్స్ వేసి విసిగిపోతున్నారు సార్. ఈ టాబ్లెట్స్ లేకుండా చేయాలని ఒక మంచి కాన్సెప్ట్తోని ఎవ్రీథింగ్ ప్రాబ్లం, ప్రతి పెయిన్ మా దాంట్లో ఈ యోగా కాకుండా సుజోక్ థెరపీ అని ఉంది సార్. 3 మినిట్స్ నుంచి 5 మినిట్స్లో కంప్లీట్ పెయిన్లెస్ పర్సన్గా మేము తయారు చేస్తాం సార్. మేము అట్లాంటి వాళ్ళం ఒక 20 మంది ఇక్కడ మమ్మల్ని సార్ తయారు చేసిండు, శశికాంత్ శర్మ గారు. హ్యాట్స్ ఆఫ్ సార్కి. నాడీ యోగా ద్వారా మనం షుగర్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవచ్చు ఒకటి. రెండవది ముద్రా థెరపీ. కాబట్టి పంచతత్వాల్లో పృథ్వీతత్వం పెరగడం ద్వారా ఈ డయాబెటీస్ అనేది వస్తుంది. కాబట్టి ముద్రా సిస్టమ్ ద్వారా ఎట్లా డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవచ్చు రెండోది నేర్పిస్తున్నాము. అట్లనే ఫుడ్ మెటబాలిజం, మనం తీసుకునే ఆహారం అంతా ఇండస్ట్రియల్ ఫుడ్ అయిపోయింది. కాబట్టి సహజ సిద్ధమైన ఆహారం తీసుకోవడం ద్వారా మనం షుగర్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. దాంతోపాటు సుజోక్ థెరపీ ద్వారా కూడా దాంట్లో ఉన్నటువంటి సీడ్ థెరపీ, కలర్ థెరపీ, మ్యాగ్నెటో థెరపీ, ఇలాంటి థెరపీల ద్వారా మెడిసిన్ ఏ పని అయితే చేస్తుందో
షుగర్ లెవెల్స్ ఎట్లయితే మెడిసిన్ వేసుకుంటే తగ్గుతాయో ఆ విధంగా మనం ఈ సీడ్ థెరపీ ద్వారా కూడా షుగర్ లెవెల్ మనం తగ్గించవచ్చు. అట్లా ప్రతి గ్రామం లోపల కూడా ఎడ్యుకేట్ చేస్తూ డయాబెటీస్ కాంప్లికేషన్స్ను డయాబెటీస్ను కూడా కంట్రోల్లో ఉండే విధంగా అసోసియేషన్ ద్వారా మేము పనిచేస్తున్నాము. ఉచిత వైద్యంతో తమ ఊళ్ళో వ్యాధులన్నవే లేకుండా అందరూ ఆరోగ్యంగా జీవిస్తున్నారని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఊళ్ళో ఏ నోట విన్నా నేను, నా కుటుంబం, నా ఊరు, నా దేశం నినాదం వినిపిస్తుంది. డయాబెటిక్, పెయిన్లెస్ గ్రామంగా మారిన ఆ ఊరిని చూసి చుట్టుపక్కల గ్రామస్తులు ప్రేరణ పొందుతున్నారు. పైడిమడుగు గ్రామానికి ఊళ్ళోని 3 ఆలయాలు ఆధ్యాత్మికతను జోడిస్తున్నాయి. ప్రశాంతమైన వాతావరణంలో పైడిమడుగు జీవన విధానం దేశంలోని పేదలకే కాదు అందరికీ ఆదర్శం. అంజు గౌడ్, సాక్షి న్యూస్, కోరుట్ల, కరీంనగర్ జిల్లా.